బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో వివాదాస్పదంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నిన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. పలువురు బీజేపీకి చెందిన కార్పొరేటర్లు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బండి సంజయ్ కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నానని ప్రకటించిన నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీతో జతకట్టిందనే అర్థం వచ్చేలా ఫ్లెక్సీల్లో ఫోటోలు వేశారు. అయితే కొన్ని చోట్ల మున్సిపల్ సిబ్బంది ఈ ఫ్లెక్సీలను తొలగించగా మరికొన్ని చోట్ల ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ లో వివాదాస్పదంగా ఫ్లెక్సీలు వెలిశాయి. నిన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. ఇక పలువురు బీజేపీకి చెందిన కార్పొరేటర్లు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. ఇటీవలే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కరీంనగర్ చేరుకున్నారు. నిన్న కరీంనగర్ లో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కూడా ఈసారి అసెంబ్లీ స్థానానికి కరీంనగర్ నుండి పోటీలకి బరిలోకి దిగుతున్నానంటూ కూడా ఆయన ఒక స్పష్టమైన ప్రకటన అయితే ఇచ్చారు. అయితే ఇందుకు బీజేపీ నేతలు ఒక వివాదాస్పదంగా ఫ్లెక్సీలు మాత్రం ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఆ ప్రధాన కూడళ్లలో, నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎన్కౌంటర్ అనుకుంటూ కూడా ఒక ఫ్లెక్సీలు, వివాదాస్పదంగా ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసినట్టు మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే ఈ బీజేపీ నేతలు యాక్షన్ రియాక్షన్ పేరుతో కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బండి సంజయ్ రానున్న ఎన్నికలలో కరీంనగర్ నుండి పోటీ చేస్తున్నట్టుగా ప్రకటించిన వెంటనే అధికార పార్టీకి చెందిన మంత్రి గంగుల కమలాకర్ అనుచరులతో ఎంఐఎం పార్టీతో కూడా దిగిన ఫోటో, అసదుద్దీన్ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ దిగిన ఫోటోలు పార్టీ కార్యకర్తలు, అంటే ఇరువురు పార్టీలు కూడా, ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా జతకట్టినట్టుగా కూడా యాక్షన్ రియాక్షన్ పేరుతో ఈ ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేశారు. అయితే అక్కడక్కడ ప్రధాన చౌరస్తాలలో ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా దారి వెంట వెళ్లే వాళ్ళు కూడా ఈ ఫ్లెక్సీలను ఆసక్తిగా గమనించడం కూడా జరుగుతుంది. వెన్నెల. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.